తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన ప్రదాత సోనియా గాంధీ అని పిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు అన్నారు. సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలను సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మానసిక వికలాంగుల వసతి గృహంలో విద్యార్థులకు దుప్పట్లు పంచి విద్యార్థుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలు చూసి చలించిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. అన్నా చూడను అన్నా ఇద్దరు పిల్లలు తీసుకో ఫోటోలు వస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బండారు శ్రీకాంతరావు గారి నాయకత్వంలో ఈరోజు మన సోనియమ్మ తెలంగాణ ప్రదాత, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు గజ్వేల్ పట్టణంలో మరి సోనియమ్మ గారి జన్మదిన సందర్భంగా ఇప్పుడే మరి వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు తెలంగాణ సాధన కొరకు మరి ఎంతోమంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే అది చూసి చలించిపోయి తెలంగాణ అనేది చాలా అవసరము, తెలంగాణ మరి అక్కడ పరిస్థితులు అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత మనం చూస్తున్నాం మరి కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను కాదని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎన్నో కార్యక్రమాలు చెప్పిండు. దళితులకు 3 ఎకరాలు అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చెప్పి హామీలు ఇచ్చి మరి నెరవేర్చలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో మరి బట్టి విక్రమార్క నాయకత్వంలో మరి హనుమంతరావు గారి నాయకత్వంలో మరి రేపు రాబో కాలంలో కూడా మరి గతంలో చూసినాం మరి రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. బస్సులో మరి మహిళలకు ఉచితంగా ప్రయాణించడం జరిగింది. మరి 200 యూనిట్ల వరకు కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా కార్యక్రమాలు కూడా ఈ రాబో కొత్త సంవత్సరంలో మరి రైతు బంధు కానీ అవన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి రేపు రాబో స్థానిక ఎన్నికల్లో మరి కాంగ్రెస్ విజయడంగా భవిస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు 78 జన్మదిన వేడుకలు సోనియా గాంధీ గారిది ఘనంగా గజ్వేల్ నియోజకవర్గంలో జరుపుకోవడం జరిగింది. సోనియా గాంధీ తెలంగాణ తల్లి. తెలంగాణ గురించి ఆలోచించి రాజకీయాలను పక్కన పెట్టి ఎన్నో బలిదానాలైనటువంటి కుటుంబం సోనియా గాంధీ కుటుంబం. బలిదానాల గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి సోనియా గాంధీ. ఎంతోమంది విద్యార్థులు యువకులు బలిదానాలు ఇస్తుంటే గ్రహించి బాధపడి తెలంగాణ గురించి ఆలోచించి తెలంగాణ కళని నెరవేర్చినటువంటి వ్యక్తి ఒక శక్తి మన సోనియా గాంధీ గారు. మరి సోనియా గాంధీ గారి జన్మదిన జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ రోజు నుంచి
సోనియా గాంధీ గారు ఆశించినటువంటి కళ, కాంగ్రెస్ కార్యకర్తలు ఆశించినటువంటి కళ, మహేష్ గౌడ్ గారు ఆశించినటువంటి కళ, రేవంత్ రెడ్డి గారు ఆశించినటువంటి కళ, ప్రీతమ నాయకుడు మా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేటువంటి లక్ష్యం. ఈ రోజు నుంచి మేమందరం ఒకటే లక్ష్యం, ఒకటే ఉద్దేశం, ఒకటే నినాదం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. ఈ రోజు నుంచి మహేష్ గౌడ్ గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి ఆశయాలతో, ఆశీస్సులతో మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, దుద్దెల శ్రీధర్ బాబు గారు, మరి ముఖ్యంగా మా ప్రియతమ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారి నేతృత్వంలో మరి గజ్వేల్ నియోజకవర్గంలో గడప గడపకి కాంగ్రెస్, ఊరూరికి కాంగ్రెస్ అనే నినాదంతో, ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లడం జరుగుతుంది. మరి రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా ఈ రోజు నుంచే మొదలైనట్టే. మనం కేవలం రిజల్ట్స్ చూడము నామ మాత్రమే. ఈ రోజు నుంచి అదే ఉద్దేశం, అదే లక్ష్యం. జై కాంగ్రెస్.